ఈ థెరపీస్ అవన్నీ ఉమ్, ఉన్నాయి కదా, ఉమ్, ఆటిజం కి yeah, థెరపీస్ అని ఉన్నాయి ఉమ్, కదా, అవి ఎంతవరకు అఫోర్డబుల్ ఇండియాలో? యాక్చువల్ చెప్పాలంటే చాలా కాస్ట్లీ. బై గాడ్స్ గ్రేస్ లక్కీగా నాకు ఉంది కాబట్టి, సో నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ఇప్పుడు అరౌండ్ ఏ థెరపీ సెంటర్స్కి వెళ్ళినా ఇనిషియల్ గా డయాగ్నోసిస్ చేస్తారు. డయాగ్నోసిస్ అరౌండ్ 2000 to 2005 పర్ సెషన్ ఉంటుంది. అదొక 1.5 to 2 hours డయాగ్నోస్ చేయడానికి. నెక్స్ట్ మన సెషన్స్ మొదలవుతాయి. అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు స్పీచ్ కానీ, ఓటీ కానీ, ఇది కానీ, అది యావరేజ్ ఒక 800 to 1000 ఉంటుంది. అంటే డైరెక్ట్ పర్సన్స్కి వెళ్తే అరౌండ్ 800 ఉండొచ్చు. అదే సమ్ బిగ్ త్రూ ఇప్పుడు రెయిన్బో లాంటి దాంట్లో నుంచి త్రూ అలా వెళ్తే మేబీ పర్ సెషన్ 1000 దాకా ఉండొచ్చు పర్ సెషన్ అంటే 45 minutes ఉంటుంది. ఓకే. సో మనకి 3 sessions పర్ వీక్ ఉంటుంది. సో అది మనం చూసుకోవచ్చు. మనం 3 different types of sessions ఉంటాయి. సో ఇవన్నీ మనం క్యాల్కులేట్ చేసుకుంటే, అంటే నా ఎస్టిమేషన్ మినిమం 40,000 to 60 మధ్యలో ఉంటుంది. ఇట్ డిపెండ్స్ మనం ఎన్ని సెషన్స్కి వెళ్తాం. ఓకే. 40 అయితే మినిమం 40,000 అవుతుంది కరెక్ట్ గా మనం అన్ని సెషన్స్కి వెళ్తే. సో ఇట్స్ డిఫికల్టే. ఇంకోటి చెప్పాలంటే ఇన్సూరెన్స్ అవన్నీ కూడా ఇక్కడ ఏం లేవు. ఇంకా మెడికల్ ఇన్సూరెన్స్ నాకు మధ్యలో ఏదో ఒక్కటి ఉంది, ఏదో సంథింగ్ మెడికల్ అని చెప్పారు, కానీ నేను సరిగ్గా సర్చ్ చేస్తే దొరకలేదు. సో యాజ్ ఆఫ్ నో ఇట్స్ ఏ కాస్ట్లీ అఫేర్. ఐ థింక్ గవర్నమెంట్ షుడ్ థింక్ అబౌట్ ఇట్. అంటే గవర్నమెంట్ నుంచి ఏమన్నా హెల్ప్ ఉంటుందా, అంటే మామూలుగా అంటే ఎనీ సపోర్ట్? అంటే నాకు ఫైనాన్షియల్ గా నేను అంటే ఒక కార్డ్ ఉంటుంది, దానికి యూడిహెచ్డి కార్డ్ ఏదో ఉంటుంది. అది వస్తే వీఆర్ అట్లీస్ట్ వీఆర్ మెంటల్లీ ఈ ప్రాబ్లం న్యూరో డైవర్జిటిక్ కిడ్స్ అని చెప్పొచ్చు. ఓకే. కానీ అది చెప్తే మేబీ నేను అనుకోవడం తర్వాత వేరే ఫీల్డ్స్ లోకి లేదంటే స్పెషల్ స్కూల్స్ వెళ్ళడానికి యూజ్ అవుతుంది. కానీ మనీ ఫైనాన్షియల్ సపోర్ట్ నాకు అంత షూర్ కాదు. ఓకే. ఇంకా నేను ఎట్లా అయిపోయిందంటే, నాది ఇంత పెద్ద ప్రాబ్లం వచ్చిన తర్వాత ఇంకా ప్రస్తుతం ఫైనాన్షియల్ పక్కన పెట్టేసి ఫస్ట్ వాడికి తగ్గితే తర్వాత చూద్దాం అనేసి నేను పక్కన పెట్టేశాను. ఓకే. మార్కెట్ లో ఎలాంటి డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయా దీనికోసం? అంటే నాకు తెలిసి బెస్ట్ వే ఏంటంటే, ఇది ఇప్పుడు బ్రెయిన్ కి సంబంధించింది కాబట్టి ఒక పిల్లి ఇచ్చి ఒక మంది ఇచ్చి కవర్ కాదు. ఇది మెయిన్ థెరపీసే లాంగ్ టర్మ్ సొల్యూషన్. ఇట్ విల్ టేక్ లాంగ్ టర్మ్, బట్ థెరపీసే రైట్ వే. ఒక థెరపీ తర్వాత ఒక థెరపీ తర్వాత ఒక థెరపీ చేస్తారు, ఇదే రైట్ వే. ఇది కాకుండా ఎక్స్ట్రా అంటే స్టెమ్ సెల్ థెరపీ అని ఒకటి స్టార్ట్ అయింది. కానీ స్టెమ్ సెల్స్ థెరపీ అని అంటే అది కరెక్ట్ కాదు, అది ఫెయిల్ అయింది యాక్చువల్గా. పాపం చాలా హ్యూజ్ రీసెర్చ్ అయింది, అమెరికాలో స్టాప్ కూడా చేసేసారు ఇప్పుడు. అది అంత కరెక్ట్ కాదని. అలా అని కొన్ని మ్యాగ్నెటిక్ థెరపీస్ అని కొన్ని ఉంటాయి, కొన్ని ఏదో షాక్ వేవ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, ఇవి డిఫరెంట్ ఉంటాయి. కానీ ఏవి కూడా క్లినికల్లీ ఇంకా అవ్వలేదు. మేబీ ఇన్ ఫ్యూచర్ అవ్వచ్చేమో. ఇప్పటికి మాత్రం నార్మల్ థెరపీస్ ఇస్ ద ఓన్లీ థింగ్. సో ఈ ఆటిస్టిక్ థెరపీస్ కానీ ఇవన్నీ ఫ్యూచర్ లో ఇంకా ఆప్షన్స్ పెరుగుతాయా? ఇంకా బెటర్ ఇంప్రూవ్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? యా, డెఫినెట్లీ. ఇప్పటికన్నా డెఫినెట్ గా మేము చూస్తుంటే 4 years లో మాకు, అంటే మా నాలెడ్జ్ కూడా తెలిసిన ప్రకారం చాలా పెరిగాయి. ఇంకా ఆల్మోస్ట్ ఇట్స్ లైక్ దాని ఏమంటారు, ఎపిడెమిక్ టైప్ లో అయిపోయింది. డెఫినెట్ గా దాంట్లో చాలా రీసెర్చ్ పెరిగి ఆప్షన్స్ కూడా పెరిగాయి. అంటే ఇప్పుడు యుఎస్ లో కానీ వాటిలో కానీ చాలా రీసెర్చ్ పెరిగాయి. ఇంకా ఇప్పుడు ఏదో న్యూరో ఇంజనీరింగ్ టూల్స్ అనుకుని అంటారు, అవి యాడ్ అయ్యాయి. ఇంకా బయో మార్కర్స్ అని ఒకటి ఉంటుంది. అంటే ఇవన్నీ మనం యాజ్ ఎ పేరెంట్ చూస్తూ ఉంటాం కాబట్టి కొన్ని తెలుస్తాయి. బయో మార్కర్స్ అని స్పెషల్ స్కాన్స్ మాట. సో ముందు నుంచే స్కాన్ చేసి దానికి ఎలా చేయొచ్చు అని అవి కొన్ని యాడ్ అయ్యాయి. ఇంకా కొన్ని వినేదంటే గట్ బేస్డ్ ఏదో కొన్ని యాడ్ అవుతున్నాయి, అంటే గట్ బేస్డ్ సెకండ్ బ్రెయిన్ ఉంటుంది, ఆ మూడ్ స్వింగ్స్ ని కంట్రోల్ చేయడానికి. సో ఇవన్నీ కూడా ఇన్ ద ప్రాసెస్, పైప్ లైన్. అంటే ఏది బెస్ట్ ఎప్పుడు వస్తున్న తర్వాత తెలీదు, బట్ డెఫినెట్లీ వీ షుడ్ హోప్ ఫ్యూచర్ ఈజ్ బెటర్ దెన్ నౌ. ఓకే.